హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా బయాలజీకి సంబంధించిన ఒక చిన్న టాపిక్ చూద్దాం. అందులో భాగంగా కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక గురించి, ఎడమ కర్ణిక గురించి చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత కుడి జఠరిక, ఎడమ జఠరిక గురించి చూద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ టాపిక్ అనేది, అందుకే స్పెషల్గా దీని మీద ఒక వీడియో చేస్తున్నాను. కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది, ఎడమ కర్ణిక చిన్నదిగా ఉంటుంది. కుడి కర్ణిక రక్తాన్ని కుడి జఠరికలోనికి పంపుతుంది, ఎడమ కర్ణిక రక్తాన్ని ఎడమ జఠరికలోనికి పంపుతుంది. కుడి కర్ణిక పూర్వ పర మహాశిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది, ఎడమ కర్ణిక పుపుస శిర ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది. కుడి కర్ణిక ఊపిరితిత్తుల నుండి తప్ప అన్ని శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది. ఎడమ కర్ణిక ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది. I'll repeat once again. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది, ఎడమ కర్ణిక చిన్నదిగా ఉంటుంది. కుడి కర్ణిక రక్తాన్ని కుడి జఠరికలోనికి పంపుతుంది, ఎడమ కర్ణిక రక్తాన్ని ఎడమ జఠరికలోనికి పంపుతుంది. కుడి కర్ణిక పూర్వ పర మహాశిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది, ఎడమ కర్ణిక పుపుస శిర ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది. కుడి కర్ణిక ఊపిరితిత్తుల నుండి తప్ప అన్ని శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది. ఎడమ కర్ణిక ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుడి జఠరిక, ఎడమ జఠరిక. కుడి జఠరిక చిన్నదిగా ఉంటుంది, ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటుంది. కుడి జఠరిక ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది, ఎడమ జఠరిక ఊపిరితిత్తులకు తప్ప మిగతా అన్ని శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని పంపు చేస్తుంది. కుడి జఠరిక దీని నుండి పుపుస మహాధమని బయలుదేరుతుంది, ఎడమ జఠరిక దీని నుండి దైహిక మహాధమని బయలుదేరుతుంది. కుడి జఠరిక కుడి కర్ణిక నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది, ఎడమ జఠరిక ఎడమ కర్ణిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది. I'll repeat once again. కుడి జఠరిక, ఎడమ జఠరిక. కుడి జఠరిక చిన్నదిగా ఉంటుంది, ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటుంది. కుడి జఠరిక ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది, ఎడమ జఠరిక ఊపిరితిత్తులకు తప్ప మిగతా శరీర భాగాలన్నింటికీ ఆమ్లజని సహిత రక్తాన్ని పంపు చేస్తుంది. కుడి జఠరిక దీని నుండి పుపుస మహాధమని బయలుదేరుతుంది, ఎడమ జఠరిక దీని నుండి దైహిక మహాధమని బయలుదేరుతుంది. కుడి జఠరిక కుడి కర్ణిక నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది, ఎడమ జఠరిక ఎడమ కర్ణిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అ లాట్.